సు యాన్కు ఆమెతో పోరాడేంత శక్తి లేదు మరియు అతను నవ్వి స్థాయిని చేరుకోలేడు. డ్యూయల్ మొదలవుతుంది. అందులో యాన మద్దతుదారులు యాన చేసిన ఈ వాదన చాలా పెద్ద తప్పు అని చెబుతున్నారు. యాన్ కూడా చాలా టెన్షన్లో ఉన్నాడు, ఎందుకంటే అతను చాలా బలహీనంగా ఉన్నాడు. అతని సోదరి అతన్ని సముదాయించడానికి ప్రయత్నిస్తుంది, కాని అతను తన సోదరి నుండి కూడా దూరంగా ఉండటం ప్రారంభిస్తాడు. దారిలో అతనికి కొంతమంది సహచరులు తారసపడతారు. వారు అతన్ని చాలా ఆటపట్టిస్తారు మరియు అతన్ని ఎగతాళి చేస్తారు. మొదట వారు అతన్ని పట్టించుకోకుండా వదిలేదాం అనుకుంటారు, కాని తరువాత వారు అతన్ని మేధావి అని ఎగతాళి చేస్తారు. దీనికి అతనికి కోపం వచ్చి పోరాడటానికి ప్రయత్నిస్తాడు, కాని అతను చాలా దారుణంగా ఓడిపోతాడు. కాని అప్పుడే అతని సోదరి యాన్ వచ్చి అతన్ని రక్షించడం ప్రారంభిస్తుంది. దీనికి వారు మరింత ఎగతాళి చేస్తారు, ఒక అమ్మాయి మద్దతు తీసుకుంటున్నాడు అని. వీటన్నిటితో అతని గుండె చాలా విరిగిపోతుంది మరియు అతను ఏడుస్తూ అక్కడి నుండి పారిపోతాడు. అతను తన తల్లి సమాధి దగ్గరకు వెళ్లి ఏడవడం ప్రారంభిస్తాడు. యాన్ కూడా ఇది చూసి అతను ధైర్యంగా ఈ సవాలును అంగీకరించాడని గర్వంగా భావిస్తాడు. యాన్ తన తల్లితో, నేను 3 సంవత్సరాల తర్వాత ఆమెను అస్సలు గెలవలేను అని అంటాడు. అతను ఈ మాట చెప్పగానే అతని అరచేతి నుండి ఒక మెరుపు బయటకు వస్తుంది మరియు దాని నుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ఆ వ్యక్తి, నువ్వు ఆమెను ఓడించాలనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను అని అంటాడు. అంటే ఆ వ్యక్తి యాన్కు బ్లాక్ కార్పస్ గురించి చెబుతాడు మరియు అది యాన్ చేతిలో ఉంటే ఈజీగా లెవెల్ని పొందవచ్చు. మరియు ఆ వ్యక్తి, నువ్వు కోరుకుంటే నేను నీకు దానికంటే శక్తివంతమైన శక్తిని కూడా ఇవ్వగలను అని అంటాడు. కాని యాన్ తన మెదడును ఉపయోగించి ఆ వ్యక్తి శక్తివంతమైతే అతను యాన్కు సహాయం చేయడానికి తన క్వాలిటీని ఎందుకు పందెం పెడుతున్నాడని అనుమానిస్తాడు. కాని ఆ వ్యక్తి యాన్ ముందు తన శక్తి గురించి రకరకాలుగా చూపించినప్పుడు యాన్కు చాలా నమ్మకం ఏర్పడుతుంది మరియు అతనికి తన గురువుగా ఉండటానికి అంగీకరిస్తాడు. కాని అప్పుడే ఆ వ్యక్తి, నువ్వు నాకు సహాయం చేయడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి అతను, నువ్వు నన్ను 3 సంవత్సరాలుగా చూసుకుంటున్నావు, దానికి నేను కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను అని చెబుతాడు. ఆ వ్యక్తి పేరు యాక్సెన్. ఇప్పుడు యాన్కు అర్థమైంది, ఈ వ్యక్తి 3 సంవత్సరాలుగా తన శరీరంలో ఉన్నాడు. అందుకే నేను మళ్లీ శిక్షణం తీసుకున్నప్పటికీ నా స్థాయిలు తగ్గుతూ వచ్చాయి. ఆ వ్యక్తి తన శరీరంలో ఉంటూ తన స్థాయిని పెంచుకోవడానికి ఒక రకమైన శక్తిని అడుగుతూ ఉండేవాడు. అందుకే నా స్థాయిలు 13కి చేరుకున్నాయి. ఇప్పుడు యాన్కు చాలా కోపం వస్తుంది, కాని జరగాల్సినది జరిగిపోయింది. అందుకే అతను ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతను ఆ వ్యక్తితో, నువ్వు నాకు 1 సంవత్సరాలుగా 7వ స్థాయికి చేరుకునే శిక్షణ ఇవ్వగలవా అని అడుగుతాడు. దానికి అతను అంగీకరిస్తాడు. కాని ఆ వ్యక్తి అతనికి ఒక కాగితంపై కొన్ని వింత వస్తువులను తీసుకురావాలని చెప్పి, నువ్వు ఈ అన్ని పదార్థాలను సేకరిస్తే మరోవైపు యాన్ కుటుంబం యొక్క సంపద గురించి చాలా చెబుతుంది మరియు ఈ ప్రయాణం నవ్వుతూనే ముగుస్తుంది.